First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. ఒకవేళ అంత బలపడుతుంది అనుకున్నప్పుడు, బీజేపీ బలపడినప్పుడు బీఆర్ఎస్‌కి హెల్ప్ అవుతోంది, కాంగ్రెస్ పడిపోతుంది అనుకున్నప్పుడు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు నిలబడలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ? క్యాండిడేట్‌లను ఎందుకు పెట్టలేదు? లాస్ట్ టైం కూడా పెట్టలేదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో క్యాండిడేట్స్‌ని పెట్టలేదు. ఎందుకంటే ఇది వాస్తవంగా పార్టీల ప్రమేయం లేకుండా జరగాలి. ఎందుకంటే ఒక గ్రాడ్యుయేట్ సెక్షన్ నుంచి, ఒక టీచర్స్ కమ్యూనిటీ నుంచి జరుగుతున్నాయి కాబట్టి, ఇలా పార్టీల ప్రమేయం లేకుండా జరిగితేనే మంచిది. వాళ్ళు నిజాయితీగా వాళ్ళ క్యాండిడేట్స్ని ఎన్నుకోగలుగుతారు. ఇప్పుడు పార్టీల ప్రమేయం ఉండే వరకు మళ్ళీ వాళ్ళకు కూడా ఏం న్యాయం జరగదు. పార్టీ అభ్యర్థులు గెలిచే సభలోకి వచ్చినట్టయితే వాళ్ళ జెన్యూన్ వాళ్ళ ప్రతినిధులు రారు, పొలిటికల్ ప్రతినిధులే వస్తారు. మళ్ళీ కౌన్సిల్ పెట్టిన ఉద్దేశం కూడా అది కాదు. పెద్దల సభ అన్నప్పుడు ఈ సెక్షన్కి ప్రాధాన్యత ఉండాలి, ప్రాతినిధ్యం ఉండాలి. ఒకప్పుడు చుక్కారామయ్య లాంటి వాళ్ళు, కాళోజీ నారాయణరావు లాంటి వాళ్ళు, వివి రాఘవాచారి లాంటి వాళ్ళు టీచర్స్కు ప్రాతినిధ్యం వహించారు, నిజాయితీగా ఉన్నవాళ్ళు. ఇవాళ మళ్ళీ పొలిటికల్ ఎలిమెంట్సే వచ్చాయి. మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకొని అది కూడా ఒక పొలిటికల్ సీట్ లాగా వచ్చేసిండ్రు. ఇక పెద్దల సభకు అర్థమేమున్నది? ఆడ వీళ్ళు పోయి కూర్చొని చేసేది ఏమున్నది? ఆ ఎమ్మెల్సీని అడ్డు పెట్టుకొని పైరవీలు చేసుకోవడం తప్ప వీళ్ళు పోయి అక్కడ ఏం చేస్తారు? కోట్లు సంపాదించి కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ కోట్లు సంపాదించడానికి దీన్ని ఒక వేదికగా వాడుకుంటారే తప్ప ఏముండదు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తన క్యాండిడేట్ని పెట్టకపోవడం వల్లే ఇండైరెక్ట్గా బీజేపీకి సహకరించారు, అందువల్లే బీజేపీ గెలిచింది అనే మాట కాంగ్రెస్ చెప్తోంది. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి మాట, కాంగ్రెస్ అండ్ బీజేపీ ఇద్దరు కలిసి బీసీ క్యాండిడేట్లను ఓడించారని. ఎవరెవరితో కలిసారు? బీసీ ఫ్యాక్టర్ ఉందనేది వాస్తవం. అది మనం మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ ఎవరెవరికి సపోర్ట్ చేశారనడానికి ఒక సాక్ష్యం ఉంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మూడో అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ ఉన్నాడు. అతను ఇండిపెండెంట్. ఈ ద్వితీయ ప్రాధాన్య ఓటు ఉంటుంది కదా, ప్రథమ ప్రాధాన్య ఓటు వాళ్ళు అనుకున్న క్యాండిడేట్కి వేస్తారు. ఈ రెండు పార్టీలు, బీజేపీకి వేసుకుంటుంది, కాంగ్రెస్ అభ్యర్థులు కాంగ్రెస్కి వేసుకుంటారు. మూడో వ్యక్తి అంటే పోటీ మొదలైన కాడ నుంచి కూడా, ఎలక్షన్ నాడే కాదు, పోలింగ్ నాడే కాదు, 10 రోజుల ముందు నుంచి కూడా వాళ్ళు ఉండేది ముగ్గురే అనేది క్లియర్ అయింది. క్లియర్ అయినప్పుడు సెకండ్ ఓటు ఎవరికి వేయాలి వీళ్ళు? ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్కి వేస్తుందా, లేకపోతే కాంగ్రెస్ బీజేపీకి వేస్తుందా? ఇద్దరు కలిసి ప్రసన్న హరికృష్ణకి వేస్తారా? ఎవరికి పడ్డాయి? కొన్ని వేల ఓట్లు బీజేపీ అభ్యర్థికి పడ్డ మొదటి ఓటు కాంగ్రెస్ అభ్యర్థికి రెండో ఓటుకు పడ్డది. కాంగ్రెస్ అభ్యర్థికి పడ్డ మొదటి ఓటు బీజేపీ అభ్యర్థికి రెండో ఓటు పడ్డది. ఇది డైరెక్ట్ సాక్ష్యాలే ఉన్నాక ఇంకా మనం టీఆర్ఎస్కు కాంగ్రెస్కు మా బీజేపీకి మధ్య అండర్స్టాండింగ్ ఉందని ఎట్లా చెప్పగలుగుతాం? అయితే ఒకటి, కొమరయ్య విషయంలో మాత్రం, మల్క కొమరయ్య గారి విషయంలో స్పష్టంగా బీసీ వాదం అనేది కనబడ్డది. ఆడ అన్ని పార్టీలలో ఉన్న బీసీలు కూడా మల్క కొమరయ్యకే వేశారు. ఈవెన్ కాంగ్రెస్లో ఉన్న బీసీలు కూడా వేశారు. పరోక్షంగా ప్రచారం చేశారు. అక్కడ బీసీ ఫ్యాక్టర్ కనబడ్డది. రెండవది, హరికృష్ణకు కూడా బీసీలు చాలా వరకు మద్దతుగా నిలబడ్డారు. బట్ ఈ రెండు పార్టీల అభ్యర్థులకు ధనబలం ఉంది బాగా. హరికృష్ణకు డబ్బు లేదు, మంచి పేరుంది. ఆ డబ్బు బలంతోనే వాళ్ళని గెలిపించుకున్నారు. బట్ ఇక్కడ మల్క కొమరయ్య విషయంలో కానీ హరికృష్ణ విషయంలో కానీ బీసీలు ఎంత తాపత్రయపడుతున్నారు తమ క్యాండిడేట్ గెలిపించుకోవడానికి అనేది స్పష్టంగా మనకు కనబడ్డది. ఇప్పుడు వీస్తున్నది బీసీ గాలి అని చెప్పొచ్చు. అందుకే అన్ని పార్టీలు కూడా, ఒక పక్కన బీజేపీ గాలి, ఒక పక్కన బీసీ గాలి ఉందా అంటే బీజేపీ కూడా బీసీ గాలిని కొంత క్యాచ్ చేసింది. అంటే మల్క కుమరయ్య గారికి వాళ్ళు టికెట్ ఇవ్వడము, అది కొంత బీసీలను ఎంకరేజ్ చేసే వైపుగా వాళ్ళు ఆలోచించారు. అంటే రాబోయే రోజుల్లో కొంత బలంగా బీసీ వాదాన్ని వినిపించే పార్టీలలో బీజేపీ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఒకవైపు, బీజేపీ ఒకవైపు ఉన్నప్పుడు బీఆర్ఎస్, కేసీఆర్ ఏం చేయబోతున్నారు అనేది ఈరోజు అందరూ ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. కేవలం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్, లేకుంటే ఎమ్మెల్యే దాంట్లో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎంపిక, దీని మీదే ఉంటుందా, లేకుంటే భవిష్యత్తు గురించి కార్యాచరణ? నాకు తెలిసి టికెట్లు ఇచ్చే ముందు ఆయన మా అంటే కేటీఆర్తో హరీష్తో మాట్లాడతాడేమో కానీ ఇంత పెద్దగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అసలు 100 టికెట్లు ఇచ్చినాడే ఎవరితో మాట్లాడలేదు. ఒక టికెట్ గురించి ఎవరితో మాట్లాడతాడు ఆయన? అది కూడా ఆయన చెప్తాడు, మా చర్చించేది ఏముండదు ఆడ, నా డెసిషన్ ఇది, నేను ఇట్లా అనుకుంటున్నా మీరు చెప్పండి అంటాడు. ఒకసారి ఆయన అనుకుంటున్నా అన్న తర్వాత ఎవరికి ధైర్యం ఉంది ఆడ చెప్పడానికి? ఏమన్నా కొద్దిగా హరీష్తోని ఇన్డెప్త్గా డిస్కస్ చేస్తాడు కొన్ని విషయాలు.
బట్ ఈసారి అది కూడా చేస్తాడో లేదో నేనైతే అనుకోను. న్యాయంగానైతే అక్కడ దాసోజు శ్రావణ్కి ఇవ్వాలి. ఆయన భంగపడ్డాడు, అవును, గవర్నర్ కోటాలో గవర్నర్ కోటాలో. ఇంకోటి, ఆయన కంటే రైట్ క్యాండిడేట్ అయితే ఇప్పుడు ఎవరు లేరు ఆ పార్టీలో. అంటే పదవి లేకుండా పదవి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళల్లో ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే ఎవ్రీ డే ఆయన ప్రెస్ మీట్స్ కానీ ప్రెస్ స్టేట్మెంట్స్ కానీ నిరంతరంగా చేస్తున్నాడు. చాలా పవర్ఫుల్ వాదనలు వినిపించగలుగుతాడు. ఇవాళ టీఆర్ఎస్కి కావాల్సింది ఒక మంచి మీడియా పర్సన్. అన్ని లక్షణాలు శ్రావణ్కి ఉన్నాయి. కాబట్టి శ్రావణ్కి ఇవ్వడం అనేది 100% కరెక్ట్. ఇంకా వేరే వాళ్ళు ఉండొచ్చు, చాలామంది ఉండొచ్చు. నేను ఇట్లా అన్నాను కూడా చాలామంది కోపాలు రావచ్చు. బట్ ఐఎమ్ స్ట్రాంగ్లీ సపోర్టింగ్ దాసు శ్రావణ్. మీరు గతంలో ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఎన్నికల్ని ఎదుర్కోవడానికి కార్యకర్తల్లో ఉన్నటువంటి అసంతృప్తిని దూరం చేయడానికి, ఆ గ్యాప్ని తగ్గించడానికి నియోజకవర్గాల వారీగా పిలిపించుకొని మాట్లాడితే బెటర్, వారానికి ఒకరినైనా పిలవండి అని. ఆ దిశగా ఆలోచనలు కూడా మొదలైనట్టున్నాయి. తప్పకుండా దీన్ని మనం దిద్దుబాటు కార్యక్రమం అని చెప్దాం. దిద్దుబాటు కార్యక్రమం మొదలైంది. ఆ పనిలో ఆయన ఉంటాడు. ఎందుకంటే ఆ రోజు ఆ సలహా ఇచ్చినప్పుడు కూడా ఆయన ముఖంలో ఒక రకమైన ఆనందం కనబడ్డది. మంచి అడ్వైజ్ లాగానే ఆయన దాన్ని తీసుకున్నాడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు, ప్రతి వారం ఒక కాన్స్టిట్యున్సీ వాళ్ళని పిలిచి మాట్లాడండి, కొంత ఆ గ్యాప్ అనేది తగ్గుతుంది, వాళ్ళకు కూడా ఒక సంతోషం ఉంటుంది, మళ్ళీ యాక్టివ్ అవుతారు. దానికి ఆయన పాజిటివ్గానే తీసుకున్నాడు. అది చేస్తాడని నేను అనుకుంటున్నా. కాకపోతే లిమిటెడ్గా పిలుస్తారు, ఒక 300 నుంచి 400 మందిని ప్రతిరోజు. అంటే ప్రతి వారం కూడా అక్కడ భోజనాల ఏర్పాట్లు, కేసీఆర్ గారి ప్రసంగం, ఇవన్నీ కూడా ఉంటాయి. అది కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నా కార్యక్రమం. బహుశా ఈ సభల తర్వాత నుంచి మొదలు పెడతాడేమో. ఎందుకంటే ఈ సభ ఎందుకంటే ఈ ఏప్రిల్ 27ది చాలా గ్రాండ్గా జరగాలనుకుంటాడు ఆయన, పెద్ద ఎత్తున చేయాలని. రెండోది సిల్వర్ జూబ్లీ కాబట్టి దీన్ని ఎట్లా చేయాలి, ఈ లోపల ఏమేమి కార్యక్రమాలు తీసుకోవాలి, దీన్ని గేరప్ చేయడానికి మళ్ళొకసారి. నేను ఆ రోజు రిటర్న్గా ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే, మీరు మీ పాలన లోపల ఒక్కొక్క సెక్టార్కు అంతకుముందు ఎట్లుండేది, ఆ పర్టికులర్ రంగం వ్యవసాయ రంగమే ఉంది. అంతకుముందు ఎట్లుండేది, కనీసం 20 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు లేని పరిస్థితి. 9.5 ఏళ్ళ కేసీఆర్ పాలనలో 85 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఏర్పాటు జరిగింది, వచ్చినాయి. తర్వాత పంటలు కూడా 4 రెట్లు ఉత్పత్తి ఎక్కువ పెరిగింది. రైతులకు పెట్టుబడి వచ్చింది, బీమా పెరిగింది బాగా. అంతకుముందు 1,50,000 ఉంటే అది 5.5-6 లక్షల దాకా పోయింది కదా బీమా. ఇట్లాంటివన్నీ కూడా మీరు హైలైట్ చేస్తూ ఒక్కొక్క రంగానికి సాగునీరు, వ్యవసాయము, విద్యుత్ శక్తి, పవర్ కట్స్ లేని కరెంట్ ఎట్లు ఇవ్వగలిగారు, ఇట్లా ఒక్కొక్క రంగం మీద ఒక 25 రంగాలను సెలెక్ట్ చేసుకోండి. 25 రోజులు చేయండి సిల్వర్ జూబ్లీ కాబట్టి. అప్పుడేమైందంటే తెలంగాణ అంతకుముందు ఎట్లుండేది అనేది మళ్ళీ ఒకసారి గుర్తొస్తుంది, కేసీఆర్ పాలనలో ఎట్లుండేది అనేది తెలుస్తుంది, ఇప్పుడు ఎట్లున్నదో కూడా తెలుస్తుంది. మరి దాన్ని వాళ్ళు ఎంతవరకు అమలు చేస్తారో మనకు తెలియదు. అదొక నేను ఇచ్చిన అడ్వైజ్ అది. ఇంకా మిగతా వాళ్ళు చాలా అడ్వైజెస్ ఇచ్చారు. బట్ ఈరోజు వాటన్నిటిని చర్చిస్తారు. దాన్ని అంతా అప్పుడు వచ్చిన అడ్వైజెస్ని చర్చించి ఈ వచ్చే నెలాఖరులో ఏప్రిల్ 27 జరుగుతుంది కాబట్టి ఈ 6 వారాలు 7 వారాల సమయం ఉంది కాబట్టి ఏం చేయాలనేది దాని మీద మీటింగ్ ఇవ్వాలి. ఆ పార్టీ ముఖ్యులు కూర్చుంటున్నారు. సో ఒకవైపు కేసీఆర్ బీఆర్ఎస్ గేరప్ అవుతోంది, బీజేపీ మళ్ళీ కొంచెం ఉత్సాహంతో ముందుకెళ్తోంది. మీరు చెప్పినటువంటి సర్వేని బట్టి చూస్తే కాంగ్రెస్కి 8కే పడిపోతుంది అనుకున్నప్పుడు ఆబ్వియస్గా ఈ సర్వే గురించి వివరాలు అనేవి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి కూడా తెలుసుంటాయి కదా. అంత సైలెంట్గా అయితే ఊరుకోరు కదా. ప్రభుత్వాన్ని కోల్పోవడం లేకుంటే మళ్ళీ ఇంకెవరకు చేతిలోనో పెట్టడం అన్నప్పుడు వాళ్ళు కూడా రెక్టిఫై చేసుకునే ప్రయత్నాలు మొదలవుతాయి కదా. అంటే వాళ్ళ చేతిలో లేదమ్మా రెక్టిఫై చేసుకోవడం. ఎందుకంటే అలవి కానీ హామీలు ఇచ్చారు. పోనీ నిజాయితీగా ప్రజల ముందుకు వచ్చి మాకు అప్పుడు పరిస్థితి అంచనా లేకుండే, మేము ఆర్థికంగా చాలా సంపన్నంగా ఉన్నామని చెప్పి మేము ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండి మేము ఇట్లా మీకు హామీలు ఇచ్చాం, ఇన్ని హామీలు మేము అమలు చేయలేము, మేము చేసేది చెప్తామని చెప్పి కొన్ని వాళ్ళు ఏమైతే అమలు చేస్తారో వాళ్ళకు పర్స్ ఎంతవరకు పర్మిట్ చేస్తుందో అంతవరకు వాళ్ళు ప్రజల ముందుకు నిజాయితీగా వచ్చినట్టయితే ఒక తీరు ఉంటుంది. లేదు ఇంకా వాళ్ళని హామీలు అట్లే మేము అమలు చేస్తామని మభ్య పెడుతూ ఇప్పుడు మోసపోయినాం అనే ఫీలింగ్ ప్రజలకు వచ్చినప్పుడు మోసం ఓకే కానీ నమ్మక ద్రోహం చేయకూడదు. తప్పులు చేయొచ్చు, పొరపాట్లు చేయొచ్చు, మోసం కూడా చేసినా ఒక లెవెల్ వరకు భరిస్తారు. కానీ నమ్మక ద్రోహం చేస్తే ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు చేసేది నమ్మక ద్రోహం.
నేను మీకు మాట ఇచ్చాను కానీ చేయలేకపోయినా దానికి కారణాలు ఇవి అంటే కొందరు నమ్ముతారు, కొందరేమో మనల్ని మోసం చేసినరా ఇతను అని అనుకుంటారు. బట్ నమ్మక ద్రోహం చేస్తున్నాడు. రైతు భరోసా ఎక్కడిచ్చాడమ్మా అందరికీ? 21,000 కోట్లు ఇచ్చానని ఆయన చెప్తున్నాడు. 48,000 కోట్లలో 21,000 కోట్లు ఎంత అవుతుంది? 30%. అదేవిధంగా అది నేను చెప్పింది అప్పు గురించి, రుణమాఫీ. రైతు భరోసా విషయానికి వచ్చినప్పుడు ఒకటేమో ఫస్ట్ అబద్ధం చెప్తున్నాడు. కేసీఆర్ ఇవ్వలేదు, తర్వాత నేను ఇచ్చాను. కేసీఆర్ ఇవ్వకుండా ఆపింది నువ్వే కదా ఎలక్షన్స్ అప్పుడు. రైతులకు తెలియదా? మధ్యలో ఒకరోజు హరీష్ రావు గారు ఏదో మాట అన్నాడని చెప్పి సుప్రీంకోర్టు, హైకోర్టు రిలీజ్ చేయమని ఆర్డర్ ఇచ్చిన తర్వాత కొంతమంది అకౌంట్లో పడ్డ తర్వాత నిరంజన్ పోయి కంప్లైంట్ ఇచ్చి, ఇప్పుడు బీసీ కమిషన్ చైర్మన్, కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అయితే ఆయన పోయి ఇచ్చినందుకు మళ్ళీ ఆపారు. మరి ఎలక్షన్ తెల్లవారే పడతాయి అకౌంట్స్లలో అన్న తర్వాత ఎలక్షన్ కమిషనే చెప్పింది కోడ్ అయిపోగానే పడతాయని చెప్పేసి. మరి రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్ళిపోయాడు? ఆ డబ్బులన్నిటి కాంట్రాక్టర్లో బిల్లులు చెల్లించడానికి ఇచ్చాడు కదా. ఇప్పుడేమంటున్నాడు? అందరు మర్చిపోయిన అనుకొని కేసీఆర్ మిమ్మల్ని మోసం చేసిండు, ఆఖరి విడత రైతు బంధు ఇవ్వలేదు, మేము వచ్చినాక ఇచ్చాము అంటున్నాడు. అప్పుడు కూడా అందరికి ఇవ్వలేదు, అదొక వేరు విషయం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతు బంధు పడలేదు. ఒక 2 ఎకరాలు 3 ఎకరాలకు కొంతమందికి వచ్చింది, అది కూడా మొన్న ఇచ్చింది 1/10 కూడా ఇవ్వలేదు ఆయన ఇవ్వాల్సిన అమౌంట్లో. రెండవది పెండింగే ఉండిపోయింది. ఇవన్నీ ప్రజలు గమనిస్తారు కదా. అయితే ఇవన్నీ విషయాలు సరిదిద్దుకోలేని. ఇప్పుడు వాళ్ళందరికీ ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు ఆయన? అభివృద్ధికి డబ్బులు లేవు, సంక్షేమానికి డబ్బులు లేవు, పాత బకాయిలు చెల్లించడానికి డబ్బులు లేవు. ఇప్పుడు ఎల్ఐసికి 7,000 కోట్లు బాకీ ఉన్నారు, రైతు బీమాకు సంబంధించిన అమౌంట్. కిస్తులు కట్టకపోతే వాళ్ళు ఇన్సూరెన్స్ ఇయ్యారుగా, మరి ఎట్లా కావాలి ఇవన్నీ? ఇంకోటి ఏంటంటే ఒక అవగాహన కూడా లేదు. కేసీఆర్ ఇప్పుడు 0 నుంచి ఒక 50 దాకా తీసుకొచ్చాడు. ఈ 50 నుంచి ఒక 70 దాకా ఎట్లా తీసుకుపోవాలనేది రోడ్ మ్యాప్ లేదు, అవగాహన లేదు. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలనో తెలియదు. ఎంతసేపు అప్పుల గురించి ఆలోచించేవాడికి ఆయన కొద్దిగా పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ గురించి తెలుసు. అంటే మనం పదే పదే విజువలైజ్ చేసి, వర్బలైజ్ చేసి మైండ్కి ఒక సంకేతం ఇస్తే అది అనుకున్న సాధ్యమవుతుంది అని. అయితే అనుకున్న సాధ్యమైంది అని నమ్మి ప్రూవ్ చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. నేను ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, పదే పదే దాన్ని అంతటా చెప్పుకున్నాడు, విజువలైజ్ చేసిండు, వర్బలైజ్ చేసిండు, డ్రీమ్ చేసిండు, సాధించాడు. మరి అప్పుల గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? సంపద పెంచుకోవడానికి ఎందుకు ఆలోచిస్తలేవు? సంపద పెంచుకోవడానికి ఆయన ప్లేస్లో ఇంకెవరున్నా కూడా కేసీఆర్ను మీరు ఎన్నన్నానండి, వ్యక్తిగతంగా కానీ ఆయన